దేవుని మహా ఉచిత కృప చేత ఈ ఉదయకాల సమయం ముందు ఏర్పాటు చేయబడిన బైబిల్ మిషన్ 83వ మహాసభలలో 2వ వాక్య సందేశాన్ని అందించడానికి తన కృపను నా మీద కుమరించిన త్రియేక దేవునికి మొదటిగా నా యొక్క వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. అటు తర్వాత ఈ సభలను ఈ రీతిగా నిర్వహించుచున్నటువంటి బైబిల్ మిషను ప్రెసిడెంట్ అయ్య గారు, మా తండ్రి గారు బిషప్ డాక్టర్ విజయరాజయ్య గారికి, అలాగే సెక్రటరీ గారు రెవరెండ్ ఆనంద్ పాలయ్య గారికి, అలాగనే ట్రెజరర్ అయ్య గారు రెవరెండ్ శాలిం రాజు గారికి, జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ శామ్యుల్ రాజు గారికి నా యొక్క ప్రత్యేకమైన వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. నా తోటి యాజక బృందమునకు చేరి వచ్చిన విశ్వాస జనాంగమునకు నా యొక్క ప్రత్యేకమైన వందన మరణాతులు. పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్ని లేఖన భాగాన్ని చదువుకొని వాక్య ధ్యానాన్ని జరిగించుకుందాము. పరమార్థ జ్ఞాని యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనములను చదువుకుందాం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, అల్ఫయు ఉమేగయు నేనే, ఆదియు అంతమును నేనే, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గమ, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. చిన్ని ప్రార్థన చేసుకుందాం. దయానిధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు. నీ మహాకృప చేత ఈ ఉదయకాల సమయం ముందు ఈ స్థలం ముందు ఈ రీతిగా నీ సన్నిధిలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చి నేను తలంచుకునే గొప్ప భాగ్యము దయచేసినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు నీ వాక్యములో నుండి కొన్ని సంగతులను మేము జ్ఞాపకం చేసుకుని ధ్యానించి నేర్చుకుంటూ సిద్ధపడి ఉండగా మా అందరకును అవసరమైన విషయములను, మర్మమైన సంగతులను మీరే మాకు బయలుపరిచి, మాకు బోధించి, వినిపించి, నేర్పించి వాక్యములో మమ్మలను మరింత బలపరిచి మహిమను పొందమని నా యొక్క నేర్చుకునుడి అని సెలవిచ్చిన వాక్యమై ఉన్న యేసు నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయం ముందు దేవుని ఆరాధించడానికి, దైవ దీవెనలను పొందడానికి దైవ సహవాసమునకు చేరి వచ్చిన దేవుని స్నేహితులారా, దేవనామమున మీకెల్లరకు శుభములు, దీవెనలు కలుగును గాక, ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు భక్తుడు, దైవజనుడు, పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహానును దేవుడు ఎన్నిక చేసుకుని ఏర్పరచుకుని పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి ఆ దైవజనుడితో మాట్లాడుతూ అంటాడు, నేను నీకు చూపించొచ్చు ఉన్నటువంటి ఈ సంగతులను 7 సంఘములకు లేఖల రూపములో నీవు వ్రాసి వాటిని తెలియజేయము లేక వివరించుము. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులలో 12 మంది ఉన్నప్పటికీ కూడా ఎందుకోసమని ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను భక్తుడైనటువంటి యోహానుకు మాత్రమే బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తమని యోహానుకు మాత్రమే చూపించొచ్చు అన్నాడు. ప్రభుతో కలిసి పరిచర్య చేసినటువంటి శిష్యులలో ఇంకా అనేకులైన వారు మనం చూస్తూ ఉంటాము. వారిలో వయస్సులో పెద్దవారు ఉన్నారు, అనుభవంలో పెద్దవారు ఉన్నారు, విద్యలో అనుభవం కలిగిన వారు ఉన్నారు. ఇలాగ ఎన్నో లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను భక్తుని మాత్రమే ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడని ఆలోచన చేస్తే వాక్యముందు స్పష్టముగా మనకు కనబడుతుంది. 10వ వచనములో, నేను ఆత్మవశుడనై ఉండగా. ఇతర శిష్యులకు దైవజనుడైనటువంటి యోహానుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఆత్మ యొక్క వశములోనికి సంపూర్ణముగా రూపాంతరము చెందుట. అంటే తక్కిన శిష్యులైన వారు ఆత్మ కలిగి లేరా అనంటే వారును ఆత్మను పొందుకుని వారే, ఆత్మను సంపాదించుకున్న వారే, పరిశుద్ధాత్మతో నిండుకుని వారే, కానీ ఆత్మ యొక్క వశములో సంపూర్ణముగా రూపాంతరం చెందుట అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థితిగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని స్నేహితులారా, ఇలాంటి మాట దైవజనుడైనటువంటి యోహాను భక్తుని జీవితంలో మాత్రమే ఈ ప్రకటన గ్రంథంలోనే 4 సందర్భాలలో మనము చదువుకుంటూ ఉంటాము. మొదటిది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో అతడు పద్మాసు ద్వీపమునందు బందీగా ఉన్నటువంటి సమయం ముందు అతడు ఆత్మవశములోనికి వెళ్ళినది. రెండవదిగా ఇదే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనమందు మనము చూస్తూ ఉన్నప్పుడు
అతడు పరలోకమందు ఉన్నప్పుడు కూడా ఆత్మవశ్యంలోనికి వెళ్ళగా దేవుడు సింహాసనమును గురించినటువంటి చరిత్ర, సింహాసనము చుట్టూ ఉన్నటువంటి 24 పెద్దలైన వారి యొక్క సింహాసనముల చరిత్ర, 4 జీవుల చరిత్ర, ఇలాగ అనేక విషయాలు యోహానుకు చూపించిన వాడు ఇంటూ ఉన్నాడు. మూడవదిగా మనము చూస్తూ ఉన్నప్పుడు ఇదే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనములో అతడు అరణ్యములోనికి ఒక దూత ద్వారా కొనిపోబడి ఆత్మవశునిగా ఉండటం కూడా వాక్య గ్రంథమందు మనం చూడగలుగుతూ ఉన్నాం. 4వదిగా దేవుని స్నేహితులారా, ఇదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనమందు దేవుని పర్వతము అనబడినటువంటి ఆ పరిశుద్ధ యెరూషలేము పట్టణము మీదికి భక్తుడైనటువంటి యోహానును తీసుకుని పోయి అనేక సంగతులను దేవుడు ఆయనకు చూపించినటువంటి చరిత్ర మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. దేవుని స్నేహితులారా, ఈ అన్ని సందర్భాలలో ఇన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు, ఇన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు యోహాను భక్తునికి చూపించడానికి గల ఒకే ఒక కారణము, భక్తుడైనటువంటి యోహాను ఆ సమయమందు ఆత్మ యొక్క వశములో ఉండుట. ఆత్మవశునిగా ఉన్నానని యోహానే అనేక సందర్భాలలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నిజమే దేవుని స్నేహితులారా, ఎవరైతే ఆత్మ వశములో ఉంటారో వారే పారమార్థికమైనటువంటి సంగతులను చూచే అనుభవాన్ని సంపాదించుకుంటారు, వారే పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటారు. లోతుగా వెళ్ళి ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి కొన్ని అంశములను, కొన్ని సంగతులను నేను మీ ముందు చాలా ఆశపడుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధాత్మ వశములో మనం ఉండడం ద్వారా మనం పొందుకునేటువంటి ఆశీర్వాదం ఏమిటి, మనం పొందుకునేటువంటి జ్ఞానం ఏమిటి, మనకు పొందుకునేటువంటి శక్తి ఏంటి అని ఆలోచన చేస్తే, దైవజనులు, ఆత్మీయ తండ్రి, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి ఫాదర్ ఎం దేవదాసయ్య గారు పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక వివరణను తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఆయన అన్నారు, ఈ భూమి మీద మానవులమైనటువంటి మనం అందరము మన కనులతో ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనందరి జీవితంలో చూస్తూ ఉంటాము. ఎన్నో భౌతికమైనటువంటి వస్తువులను మన కనులతో మనం చూస్తూ ఉంటాము. పెద్ద పెద్ద వస్తువులను చూస్తూ ఉంటాము. కొండలు, మెట్టలు, పుట్టలు, గుట్టలు, చెట్లు, ఇలా మన కనులతో చూసే అతిపెద్ద వస్తువులలో ప్రధానమైనది అంటే సూర్యుడు. సూర్యుడు భూమి కంటే కూడా ఎన్నో రెట్లు వైశాల్యమునకు, ఆకారమునకు కూడా పెద్దవాడు. అంత గొప్ప సూర్యుడు ఎక్కడో శూన్యమండలములో ఏ ఆధారం లేకుండా వేలాడుతూ ఉన్నారు. ఎవరు పట్టుకున్నారు ఈ సూర్యుని అని అంటే పరిశుద్ధాత్ముడు. దేవుని స్నేహితులారా, అదే సూర్యునితో పాటు ఇదే శూన్యములో సూర్య, చంద్ర, నక్షత్రాలు ఉన్నాయి. ఈ భూమి ఉంది, ఈ భూమి గుండ్రంగా తిరుగుతోంది. ఎవరు పట్టుకున్నారు? ఎలా వేలాడుతోంది ఈ శూన్యములనంటే పరిశుద్ధాత్ముడు. అందుకే ప్రవక్త దైవజనుడైనటువంటి యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. మనం అందరము ఎరిగిన సంగతే. ఒక దినాన్న సూర్య చంద్రులతో మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, సూర్యుడా నీవు గిబియాలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాను లోయలో ఆగుము అనగానే సూర్య చంద్రులు ఏకరాశిగా నిలిచిపోయారు. దేవుని స్నేహితులారా, ఒక మానవుడు ఆజ్ఞాపిస్తే, ఒక మానవుడు నోటి మాట సెలవిస్తే, ఒక మానవుని నోటిలో నుండి వచ్చినటువంటి కేవలం ఒక సాధారణమైనటువంటి మాటకు ఎవరు లోపడ్డారంటే సూర్యుడు, చంద్రుడు లోపడినట్లుగా వాక్య గ్రంథమందు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? యెహోషువేమి పైనుంచి ప్రత్యేకముగా దిగివచ్చిన వాడు కాదు. యెహోషువేమి ప్రత్యేకముగా ఏదో సాధించిన వాడు కాదు. కానీ అది యెహోషువ గొప్పతనం కాదు, భక్తుడైనటువంటి యెహోషువలో ఉన్న పరిశుద్ధాత్ముని యొక్క గొప్పతనము. పరిశుద్ధాత్ముడే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ప్రేరేపించగలడు, ఏ రీతిగానైనా ఆజ్ఞాపించగలడు. అట్టి ఆత్మ సహాయము, అట్టి ఆత్మశక్తి మనము కూడా కలిగి ఉన్న వారమైతే మనము కూడా సూర్య చంద్రులను ఆజ్ఞాపించగలిగినటువంటి శక్తిని సంపాదించుకోగలము. నిజమే దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కానీ ఇది మానవుడు సూర్యచంద్రులను ఆజ్ఞాపించడం మానివేసి సూర్యుని నమస్కరిస్తూ ఉన్నాడు. విచారకరం. ఒక దినాన తండ్రి అయినటువంటి దేవుడు ఆది మానవులైన ఆదాము అవ్వలను కలుగజేసినటువంటి దినాన్న ఆది కాండము ప్రారంభ అధ్యాయం 28వ వచనములో ఆ ఇరువురిని జత చేసినటువంటి సమయమందు వారిని ఆశీర్వదిస్తూ అంటాడు, మీరు ఈ భూమిని, ఈ సర్వ సృష్టిని కూడా ఏలుబడి చేయుడి. ఆ సృష్టిలో సూర్యుడు ఒక భాగమే, చంద్రుడు ఒక భాగమే. దేవుని స్నేహితులారా, వాటికంటే కూడా దేవుడు ఆనాడు మానవుని గొప్పగా చేశాడు, గొప్పగా నిర్మించాడు. కానీ మానవుడు ఆ స్థితిని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. విచారకరం. ఇంకా లోతుగా వెళ్ళి కొన్ని అంశాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మని గురించినటువంటి కొన్ని క్రియలు, కొన్ని కార్యములు వాక్య గ్రంథమందు మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానించిన వారమైతే అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయమునందు 5వ వచనములో ఒక సంగతి మనకు కనబడుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 18
8వ అధ్యాయము 5వ వచనము. శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచూ ఉండెను. ప్రభునందు దేవుని స్నేహితులారా, దైవజనుడైనటువంటి పౌలులో ఏం ఏర్పడింది లేక ఏం కలిగింది అని అంటే ఒక ఆత్రుత ఏర్పడింది. మానవులమైనటువంటి మనందరికీ కూడా పలు సందర్భాలలో ఆత్రుత కలుగుతూ ఉంటుంది. ఉన్నపాటుగా ఒక నలుగురు మన దగ్గర నుండి వేరుగా ప్రక్కకు వెళ్ళి ఏదైనా మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, వారు ఏం చర్చించుకుంటూ ఉన్నారో తెలుసుకోవాలనేటువంటి ఆత్రుత, ఏదైనా ఒక కొత్త సంగతిని నేర్చుకోవాలనేటువంటి ఆత్రుత, అలా ఉన్న ఒక్కొక్కరికి వారికి ఉండేటువంటి ఇష్టాన్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి కొన్ని విషయాల మీద మనము ఆత్రుతను కనబరుస్తూ ఉంటాం. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలుకు ఏర్పడినటువంటి ఆత్రుత ఏంటి అని అంటే వాక్యము బోధించాలి అనేటువంటి ఆత్రుత. తెలుగు బైబిల్లో ఆత్రుతను అని వ్రాయబడింది కానీ తర్జుమా చేయబడింది కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుంది అని అంటే ఫర్ పౌల్ వాస్ ప్రెస్డ్ ఇన్ ద స్పిరిట్, అంటే పరిశుద్ధాత్ముడు పౌలులో ఆ ఆత్రుతను పుట్టించాడు. ఏమని ఆత్రుత ఏర్పడింది? వాక్యం బోధించాలి అని. మంచిదే, అయితే వాక్యం బోధించాలంటే దేవుని స్నేహితులారా ముందు ఏం తెలుసుండాలి? వాక్యం తెలుసుండాలి. అసలు భక్తుడైనటువంటి పౌలుకు ఏమని వాక్యం తెలుసు? ఆయన ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి తక్కిన శిష్యుల వలె 3.5 సంవత్సరాలు సహవాసం చేశాడా? ప్రభువు చేసినటువంటి బోధలను విన్నాడా? ప్రభువు చేసినటువంటి అద్భుతాలను ఆయన కనులతో చూచాడా? లేక ఎవరైనా ప్రభువుని గురించి సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్త కూడికలకు వెళ్ళి ఆ వాక్యాన్ని విన్నాడా? ఇటువంటి ఏ అనుభవము లేని ఒక వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి మానవుడు వాక్యాన్ని ఎలా బోధించగలడు? కానీ దేవుని స్నేహితులారా, ఇదే పరిశుద్ధ గ్రంథమందు 14 పత్రికలను రాశాడు దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు. ఎంత గొప్ప వాక్యాన్ని బోధించాడు ఆయన. ఈనాటికి కూడా మానవులమైనటువంటి మనము మన జ్ఞానాన్ని ఎంతగా ఉపయోగించినా కూడా ఇంకా అనేకమైనటువంటి మర్మాలను శోధించలేనన్ని గొప్ప గొప్ప సంగతులను ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు బయలుపరిచి బోధించిన వాడు ఏంటో ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు. ఆత్మ వశములోనికి వెళ్ళిపోయాడు దైవజనుడైనటువంటి పౌలు. అందుకే గలతీ సంఘానికి రాస్తున్నటువంటి సందర్భంలో ఆయన అంటాడు, నేను నా చుట్టూ ఉన్నటువంటి ఈ లోకమందుగా లేక నా చుట్టూ ఉండేటువంటి ఈ మనుషులను కానీ నేను సంప్రదించలేదు. ఈ వాక్యము బోధించే విషయంలో నేను ఎవరిని సంప్రదిస్తూ ఉన్నానంటే పరిశుద్ధాత్మని అనేటువంటి ఒక చక్కని మాటను ఆయన గలతీలకు రాయబడినటువంటి పత్రికలో తెలియజేసిన వాడేంటో ఉన్నాడు. దేవుని స్నేహితులారా, ఇంకా లోతుగా వెళ్ళి కొన్ని అంశాలను మనము ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి సంగతులను నియమన వేసుకొని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. ఇలాగ జరిగిన తరువాత మాసిదోనియా అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవనని మనస్సులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలెను అని అనుకునేను. దేవుని స్నేహితులారా, దైవజనుడైనటువంటి పౌలు జీవితంలోనే తన యొక్క హృదయం అందే ఒక ఉద్దేశము ఏర్పడింది అని వాక్యం సెలవిస్తోంది. వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే పౌల్ వాస్ పర్పస్డ్ బై ద స్పిరిట్, అంటే పరిశుద్ధాత్ముడు పౌలులో ఉద్దేశాన్ని పుట్టించాడు. ఏం పుట్టించాడంట? ఉద్దేశము. దేవుని స్నేహితులారా, పలు సందర్భాలలోనే మానవులమైనటువంటి మనము సందేహాత్మకమైనటువంటి స్థితిలో, సంశయముతో కూడినటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటాము. ఎటు వెళ్ళాలో తెలియని స్థితి, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితి, ఎవరిని సంప్రదించాలో తెలియని స్థితి, ఏం మాట్లాడాలో తెలియని స్థితి, ఏం చేయాలో తెలియని స్థితి. ఆ సమయం ముందు మనం ఆశ్రయించవలసింది ఎవరిని అంటే పరిశుద్ధాత్మను. భక్తుడైనటువంటి పౌలును నడిపించినటువంటి పరిశుద్ధాత్ముడు, పౌలులో ఉద్దేశాన్ని పుట్టించినటువంటి పరిశుద్ధాత్ముడే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా ఉద్దేశాలను పుట్టించువాడైంటూ ఉన్నాడు. మూడవదిగా చూస్తూ ఉన్నప్పుడు ఇదే అపోస్తల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే మరొక సందర్భము, మరొక క్రియ మనకు కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మని యొక్క క్రియ చూద్దాం. నేను అక్కడ ఉన్న శిష్యులను కనుగొని
7 దినములు అక్కడ ఉంటిని. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. He was warned by the Spirit or warned through the Spirit అని కూడా అనవచ్చు. వాస్తవానికి ఆ సమయమందు శిష్యులందరూ కూడా యెరూషలేములో వారి చుట్టూ ఉండేటువంటి పరిస్థితులకు భయపడి వారే తమ మట్టుకు తాము చేయించినటువంటి క్రియలన్నింటినీ ఒక్కసారిగా ఉన్నపాటుగా విడిచిపెట్టి వారు కాస్త ఆ పనులన్నింటినీ, ఆ సువార్త కార్యములన్నింటినీ కూడా తగ్గించుకొని ఏదో జీవిస్తూ ఉంటే భక్తుడైనటువంటి పౌలు వారికి ఒక వర్తమానాన్ని పంపించాడంట. ఏమని? ఇదిగో నా పరిచర్య అంతటిని ముగించుకున్నాను, నేను మీ మధ్యకు రాబోతూ ఉన్నాను, మీతో కలిసి ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తాను. ఈ శిష్యులు అనుకున్నారు, మేమే సువార్త ప్రకటించేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. చుట్టూ ఉన్నటువంటి సైనికులు కానీ, చుట్టూ ఉన్నటువంటి యూదులైన వారు కానీ అనేక రీతులుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈయన మన దగ్గరకు వచ్చాడనంటే ప్రాబ్లం ఇంకా పెద్దదైపోతుంది, సమస్యలు అధికమైపోతాయి. కాబట్టి ఈయన మన దగ్గరకు రాకూడదు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే మనం చెప్తే పౌలు వింటాడా? వినడు. కానీ ఎవరు చెప్తే వింటాడు? పరిశుద్ధాత్ముడు చెప్తే వింటాడు. కనుక వారే ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిన వాక్యంలో స్పష్టంగా మాట రాయబడి ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దు అని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఎవరి ద్వారా చెప్పించారంట? పరిశుద్ధాత్మగా నువ్వు చెప్తే వింటాడు పౌలు, నువ్వు చెప్తే చేస్తాడు పౌలు, నువ్వు ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఈ సమయంలో ఆయన ఇక్కడికి రావడం మంచిది కాదు, కనుక దయచేసి నీవు అతనిని కాలు పెట్టనీయవద్దు అని ఆత్మతో చెప్పగా పరిశుద్ధాత్ముడు పౌలుకు బయలుపరిచాడు. కొన్ని సందర్భాలలోనే యాజకులమైనటువంటి మా యొద్దకు వచ్చి తల్లిదండ్రులు వాపోతూ అంటారు, మా బిడ్డ మా మాట వినడం లేదండి, మా ఇంట్లో మా బిడ్డలైన వారు మేము చెప్పేది వినడం లేదు, పట్టించుకోవడం లేదు. నిజమే, అలాంటి సందర్భాల్లో పరిశుద్ధాత్మని ఆశ్రయించు ప్రియ సహోదరి సహోదరుడా. వాక్యంలో ముందుకు వెళ్ళి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇంత స్థితి కలిగినటువంటి ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి, ఆత్మ యొక్క వర్షములోనికి మనము వెళ్ళాలి అంటే చేయవలసినటువంటి కొన్ని కార్యాలను ఇది నాన్న వాక్యము ద్వారా నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. నాకు ఇవ్వబడినటువంటి సమయం ముందు దేవుని స్నేహితులారా, అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనము నుండి కొన్ని వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక సంగతి లేక ఒక సందర్భము మనకు కనబడుతూ ఉంటుంది. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ప్రభునందు దేవుని స్నేహితులారా, సందర్భం ఏంటి అంటే ఐథియోపియా అనబడినటువంటి ఒక దేశం ఉంది ఆఫ్రికా ఖండమందు. ఈ రోజుకి కూడా సజీవ సాక్ష్యంగా మనకు కనపడుతూ ఉంటుంది. దాన్ని ఇథియోపియా దేశము అని సంబోధిస్తూ ఉంటారు. దేవుని స్నేహితులారా, ఇథియోపియా అనబడినటువంటి చాలా చిన్ని దేశము. అయితే ఆ దేశాన్ని ఆ కాలం ముందు కందాకి అనబడినటువంటి ఒక రాణి పరిపాలిస్తూ ఉండేది. రాణి యొక్క పరిపాలనలో ఆ యొక్క దేశము నడుస్తున్నటువంటి సందర్భంలో ఆమె యొక్క ధనాగారము అంతటి మీదను అధికారి అయినటువంటి నపుంసకుడు ఒకడు ఆరాధించుటకు ఎక్కడికి వచ్చాడంట? మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆయన ఉండేది, ఆయన నివసించేది ఏ ప్రాంతం అనంటే ఇథియోపియా దేశము. కానీ ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి స్థలం ఏది అనంటే యెరూషలేము, అంటే ఇశ్రాయేల్ దేశం. ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంతో తెలుసా? అక్షరాల 1500 మైళ్ళు దూరం ఉంది. 1500 మైళ్ళు, 1500 మైల్స్. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అదేమి చిన్న విషయం కాదు. 1500 మైళ్ళు ప్రయాణం చేయాలి ఒక మానవుడు అని అంటే అదేమి సాధారణమైనటువంటి సంగతి కాదు. దేవుని స్నేహితులారా, ఈ రోజుల్లో మనకున్నటువంటి వెసులుబాటును బట్టి ఫ్లైట్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, లేకపోతే పర్సనల్ వెహికల్స్ ఉన్నాయి, కార్లు, బస్సులు, చాలా రకాల సదుపాయాలు మనకు ఉంటూ ఉన్నాయి, ఓడలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ప్రయత్నించవచ్చు, మనము ప్రయాణం చేయవచ్చు మనం. కానీ ఆ కాలం ముందు ఆ నపుంసకుడు దేని మీద ప్రయాణం చేశాడని వాక్యం సెలవిస్తోంది?
రథము మీద. దేని మీద ప్రయాణం చేశాడు? రథం ఏమైనా సౌకర్యవంతమైనటువంటి లేక విలాసమైనటువంటి ఒక వాహనం అంటారా? కానే కాదు. అలాంటి ఒక రథము మీద 1500 మైళ్ళ దూరము ఈయన ప్రయాణం చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆరాధించు స్థలము యెరూషలేములో ఉంది. ఎక్కడ ఉంది? అంత దేశములో ఆయన తలుచుకుంటే ఒక గుడి దొరకదా? ఒక ఊరు కాదు, ఒక మండలం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశములో నేను అడుగుతూ ఉన్నాను, ఇథియోపియా అనే ఒక ఎంటైర్ కంట్రీలో ఒక చర్చ్ అనేది ఆయనకు దొరకదా? పైగా ఆయన ఏమి సాధారణమైన వ్యక్తి కాదు కదా. మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ లాంటి ఆయన, లేకపోతే ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ లాంటి వ్యక్తి ఆయన. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అంటే ఏంటో తెలుసా అండి? ఆయన సంతకానికి ఉన్నటువంటి విలువ ఏంటో తెలుసా? మనం అందరం ఉపయోగించే కరెన్సీ ఉంటుంది చూసారా, డబ్బు ఉంటుంది. ఈ నోట్ల మీద మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటం ఉంటుంది. ఆయన చిత్రం ఉంది కదా అని దానికి విలువ ఉండదు. ఉదాహరణకు మీరు ఒక 100 రూపాయలు లేక ఒక 500 పెట్టో కొనుగోలు చేయండి. ఒక మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని కొనుగోలు చేసి దాన్ని ఒక 5 రూపాయలకి ఎవరి దగ్గరైనా మార్చే ప్రయత్నం చేయండి. అది చెల్లదు. అది ఎప్పుడు చెల్లుతుంది? దాని మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటే చెల్లుతుంది. ఆయన సైన్ లేకుండా ₹1 కూడా ఇండియాలో చెల్లుబాటు కాదు. ఆ పోస్టులు ఎవరున్నా కూడా. అలాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియో అనొచ్చు, లేక ఒక అధికారం అనొచ్చు. అలాంటి ఒక అధికారి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను అధికారి అని స్పష్టంగా వ్రాయబడింది. అంటే ఈ సైన్ చేస్తే తప్ప ₹1 బయటకు రాదు. అలాంటి ఒక కీ పోస్టులో ఉన్నటువంటి ఈ వ్యక్తి తలుచుకుంటే ఒక దేవాలయాన్ని నిర్మించుకోలేడు ఆయన కోసం, ఒక చర్చ్ కట్టమంటే కట్టలేరు ఆయన కోసం. బట్ స్టిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసి వచ్చాడంటే ఈయన ఎక్కడో ఇథియోపియా దేశం నుండి యెరూషలేమునకు ప్రయాణం చేసి వచ్చాడు. ఎందుకు? దేవాలయం యొక్క విలువ ఏంటో ఆయనకు తెలుసు కనుక. దేవుని స్నేహితులారా, దేవాలయము ఎంత ప్రాధాన్యత కలిగినదో ఆయనకు తెలుసు కనుక. నేను అనుకుంటూ ఉంటాను, భూమి మీద ఎన్ని గొప్ప దేశాలు లేవు, ఎన్ని డబ్బున్న దేశాలు లేవు, ఎన్ని పేరున్న దేశాలు లేవు. పోనీ ఇదే భారతదేశం చూస్తే ఎన్ని గొప్ప నగరాలు లేవు, ఎన్ని గొప్ప ప్రాంతాలు లేవు. కానీ దేవునికి బైబిల్ మిషన్ అనేటువంటి సంస్థను స్థాపించడానికి కావలసి వచ్చిన పట్టణం ఏదో తెలుసా? ఈ రాజమండ్రి పట్టణము. ఇంకే నగరము పనిచేయలేదు దేవునికి, ఇంకే దేశము పనిచేయలేదు దేవునికి, ఇంకే జిల్లా పనిచేయలేదు దేవునికి. దేవుని స్నేహితులారా, ప్రభువు కోరుకున్న స్థలం ఏది అని అంటే ఈ రాజమండ్రి పట్టణము. బైబిల్ మిషన్ ఎక్కడ బయలుపడింది? ఇదే పట్టణము. ఈ పట్టణంలో ఏ ప్రాంతం అని అంటే ఇదే శానిటోరియంము. ఆ శానిటోరియం ముందు ఏర్పాటు చేయబడిన సభల్లోని దినాన మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. ఎంత ధన్యులం మనము. దేవుని స్నేహితులారా, వాక్యంలో ముందుకు వెళ్ళి కొన్ని సంగతులను ఆలోచన చేసిన వారం అయితే, ఈ నపుంసకుడు దేవుడిని ఆరాధించుకున్నాడు. యెరూషలేములో ఆయనకు వేయవలసినటువంటి బలులన్నింటినీ అర్పించిన తర్వాత అతడు తిరిగి ప్రయాణమై వెళ్ళొచ్చు. వాక్యం ముందు చూసిన వారమైతే తన రథము మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతూ ఉండెను. ఏం చదువుతూ ఉన్నాడంట ఆయన? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడో, వాక్యాన్ని చదువుతూ ఉన్నాడో, వాక్యమును నెమరు వేస్తూ ఉన్నాడో, ధ్యానిస్తూ ఉన్నాడో, వెంటనే ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుడి అని చెప్పెను. దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తున్నప్పుడు ఇక్కడ సందర్భాన్ని లోతుగా ధ్యానం చేసిన వారమైతే, భక్తుడైనటువంటి ఈ నపుంసకుడే వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మునికి ఏమి ప్రార్థన చేయలేదు. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయనకు ఎవరితో అవసరం ఉందో ఆ పిలుపును ఆ వ్యక్తి వద్దకు పంపిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ యాక్టివేట్స్ హోలీ స్పిరిట్. అంటే వాక్యము పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తుంది. అందుకే దైవజనులైన ఆత్మీయ తండ్రి ఒక పాటలో రాస్తూ ఆయన అంటారు కదా, వాక్యాహారము తినని ఎడల బలమాత్మతో లాభించుటేట్లు, వాక్యాహారము తినని ఎడల బలమాత్మతో లాభించుటే. దేవుని స్నేహితులారా, అనుదిన జీవితంలో ఈ శరీరాన్ని బలపరుచుకోవడానికి, మన శరీరాన్ని పోషించుకోవడానికి మనము ఆహారాన్ని భుజిస్తూ ఉంటాం. అలాగే మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మను బలపరుచుకోవడానికి,
ఆత్మ యొక్క వశములోనికి సంపూర్ణంగా మనము ప్రవేశించడానికి మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మను కూడా బలపరుచుకోవాలి. మరి ఆ ఆత్మకు ఆహారం ఏదేనంటే వాక్యం. అందుకే నీ అనుదిన జీవితంలో ఏముండాలి అని అంటే వాక్యము ధ్యానించాలి, వాక్యమును ఆహారముకు భుజించాలి. ఎంతగా భుజించాలంటే ఒక దినాన్న తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్తతో అంటాడు, నరపుత్రుడా నీ నోరు బాగుగా తెరువము, నేను దానిని దేంతో? వాక్యముతో. వాక్యముతో ఈ దినాన నీ నోరు అంత బాగుగా వాక్యముతో నింపబడాలి. ప్రియ సహోదరి సహోదరుడు, అంత గొప్పగా నింపబడాలి. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 6వ వచనం ఒక దినాన తండ్రి అయినటువంటి దేవుడు తన ఎన్నిక జరలేనటువంటి ఇశ్రాయేలీయులైన వారితో మాట్లాడుతూ ఆయన అంటాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయం ముందు ఉండవలెను, నీవు వాటిని నీ కుమారులకు అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, నీ త్రోవ నడుచున్నప్పుడును, నీవు పండుకొనినప్పుడును, నీవు లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిలో కూడా వాక్యాన్ని జోడించు అని తండ్రి అయినటువంటి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మను ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడు, లోతుగా ఇంకొన్ని అంశాలను కానీ మనము పరిశీలన చేసిన వారమైతే చూద్దాం. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 19-20 వచనాలను చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 19-20 వచనాలు. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచూ ఉండగా ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు పరిశుద్ధాత్ముడు? పేతురు తన యొక్క వాడుక చొప్పున ఉదయాన్నే లేచి ప్రార్థించాడు, పాటలు పాడుకున్నాడు, బోధ చేశాడు, వాక్యాన్ని చదువుకున్నాడు. అంతా అయిపోయింది. ఖాళీగా ఉండి దేవుడు ఏదో ఒక దర్శనాన్ని బయలుపరిస్తే ఆ దర్శనమును గురించి ఆలోచించుతూ ఉన్నాడు. ఖాళీగా ఉండి ఏం చేస్తున్నాడట? అవును, దేవుడు నాకు ఈ దర్శనాన్ని చూపించాడు, ఈ వాక్యాన్ని బయలుపరిచాడు, దీని భావం ఏమై ఉంటుంది అని ధ్యానిస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు బలముగా పనిచేస్తాడు. వచ్చి పరిశుద్ధాత్ముడు అంటాడు కదా, అప్పుడు ఆత్మ పేతురుతో, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతూ ఉన్నారు. ఎంతమంది వెతుకుతూ ఉన్నారు? 3 మనుషులు వెతుకుతూ ఉన్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేనే వారిని ఎదుగు పంపించాను. వాస్తవానికి అప్పటికి భక్తుడైనటువంటి పేతురు మేడ మీద అనగా మిద్దె మీద ఉన్నాడు. ఆయన వచ్చిన వారేమో కింద ఉన్నారు. కానీ కింద ఎంతమంది వచ్చారో, ఎవరెవరు వచ్చారో, ఎందుకొరకు వచ్చారో పైన ఉన్నటువంటి ఈయనకు సమస్తము తెలుసు. ఆ ఇంట్లో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయండి? లేదు, కానీ తెలుసు. పరిశుద్ధాత్ముడే సీసీ కెమెరా కంటే కూడా పవర్ఫుల్. అది ఆత్మశక్తి, అది ఆత్మ సహాయం, అది ఆత్మక్రియ. అంటే భక్తుడైనటువంటి పేతురు ఏ అవసరతనైతే కలిగి ఉన్నాడో ఆ అవసరతను తీర్చడానికి పరిశుద్ధాత్ముడే, ఇదిగో పలానా వ్యక్తిని కలుసుకుంటే నీ అవసరతను తీరుస్తాడు అని ఈయన్ని ఆయన దగ్గరికి పంపించడం కాదు. ఎవడు నీ అవసరాన్ని తీరుస్తాడో వాడినే నీ యొద్దకు పంపిస్తాడు. అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. అంటే దేవుని స్నేహితులారా, ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఈ 3 దినములు ఇక్కడ బలమైన వాక్య సందేశాలను బోధించుటకు దేవుడు బోధకులైన వారిని ఏర్పాటు చేశాడు. ఇక్కడ వాక్యము విస్తారంగా ప్రబలబోతోంది. 3 దినాలు కూడా పరిశుద్ధాత్ముడు కూడా అంతే బలముగా ఇక్కడ పనిచేయబోతూ ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకో ప్రియ సహోదరి సహోదరుడు. లోతుగా ఇంకొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేసిన వారమైతే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని వలన ఎంత గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయో, పరిశుద్ధాత్మని వలన ఇన్ని గొప్ప క్రియలు జరుగుతూ ఉన్నాయో, ఈ శక్తి అనుభవించిన తర్వాత ఈ శిష్యులైన వారందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారంట. ఏంటి వారు చేసుకున్న తీర్మానము? అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం త్వరగా. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము అని చెప్పి ఈ శిష్యులు అనుకున్నారంట. అరే, పరిశుద్ధాత్ముని సహాయం వలన మనము గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతూ ఉన్నాము. పరిశుద్ధాత్ముని ద్వారా మనము గొప్ప గొప్ప క్రియలు చేయగలుగుతూ ఉన్నాము. మునుపెన్నడూ జరగని అద్భుతాలను ఇది మనం చేయబోతూ ఉన్నాము.
కాబట్టి ఈ ఆత్మ నడిపింపు చాలా బాగుంది. ఆత్మ సహాయం మనకు అనునిత్యము కావాలి. కాబట్టి అనుకున్నారంట, ఒక తీర్మానం చేసుకున్నారంట, ఒక ఒడంబడిక చేసుకున్నారంట. ఏంటా ఒడంబడిక, తీర్మానం అంటే వాక్యమందును ప్రార్థన యందును ఎడతెగక ఉందుము అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఎడతెగక అంటే అర్థం ఏంటండి? అనుదినము నీ అనుదిన జీవితంలో ఏ ఒక్కరోజు కూడా మానకుండగా ఒడంబడిక చేసుకున్న దాన్ని, తీర్మానించుకున్న దాన్ని జరిగించుటయే ఎడతెగక అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. అంతేగాని ఏదో కొన్ని సందర్భాల్లో మానవులమైనటువంటి మనము చాలా సునాయాసంగా మొక్కుబళ్ళు మొక్కేస్తూ ఉంటాం దేవుని దగ్గర. దేవా, ఇదిగో ఈ కష్టాన్ని నా జీవితంలో తీసేస్తే నా జీవితకాలం నేను బ్రతుకున్న రోజులు కూడా ఉదయం లేచి ఒక గంట ప్రార్థన చేసేస్తాను. కష్టం పోగానే 4 రోజులు బాగానే గుర్తుంటుంది, 4 రోజులు గుర్తుండొచ్చు మహా అయితే, తర్వాత మర్చిపోతాం. కష్టం పోయింది కదా, కష్టం పోయింది. తప్పు. ఎడతెగక అంటే ఇది కాదు. శిష్యులు కూడా ఇటువంటి వారే ఒక ఒడంబడిక అయితే చేసేసుకున్నారు, ఒక తీర్మానం అయితే చేసుకున్నారు. కానీ వారు చేసిన ఆ తీర్మానం మీద వారు నిలబడలేకపోయారు. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము. మనం పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఎక్కువగా ఈ అపోస్తల కార్యముల గ్రంథంలోనే చూడగలము. ఎందుకొరకు అనంటే సువార్తల పాఠాలు 4 మనం చూస్తున్నప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉండి క్రియలు చేశారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి క్రియలన్నీ కూడా ఈ అపోస్తల కార్యముల గ్రంథం నుండి మొదలవుతూ ఉంటాయి. అందుకనే ఈ అపోస్తల కార్యముల పుస్తకానికి ఇంకొక పేరు ఏంటి అనంటే ద గాస్పల్ ఆఫ్ హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మని యొక్క సువార్త అని కూడా సంబోధిస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్ బట్ యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని అనొచ్చు, లేకపోతే గాస్పల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనొచ్చు. అంటే పరిశుద్ధాత్మని యొక్క సువార్త అని కూడా సంబోధిస్తూ ఉంటారు. చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయమునందు 8వ వచనం నుండి కొన్ని వచనాలు. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. చూసారా, ఇందాక ఎడతెగక వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండుము అని ప్రమాణం చేసుకున్నారు కదా. సో 3 నెలలు బాగానే గడిచాయి. చదవండి, తర్వాత ఏం జరిగింది? అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహముల ఎదుట ఈ మార్గమును దూషించుచు ఉన్నందున. ఆగండి. 3 నెలలు గడిచింది, బాగానే జరిగింది అంతా. మీరు ప్రార్థనలు పెట్టారు, స్వార్థ కూడికలు ఏర్పాటు చేశారు, సభలు చేశారు, కొంతకాలం కలిసి ట్రావెల్ చేశారు, అంతా బాగానే ఉంది, అన్ని సౌఖ్యంగా బాగానే సాగాయి. కొన్ని దినాలకు కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి జన సమూహములు అందరూ కూడా దూషించడం ప్రారంభించారు. ఏం చేయడం ప్రారంభించారంట? దూషించడం ప్రారంభించారు. దూషించినప్పుడు అందరూ కలిసి అనుకున్నారంట, ఇంత దోషంలో ఈ కార్యాలు చేయడం అవసరమా? ఇన్ని ఇబ్బందుల్లో మనం ఈ మొక్కుకున్నటువంటి మొక్కుబడి కానీ లేకపోతే చేసుకున్నటువంటి తీర్మానాన్ని కానీ జరిగించుట అవసరమా అని శిష్యులందరూ కూడా వితృప్తులుగా మారిపోయి వారి హృదయాన్ని ఏం చేసుకున్నారంట? కఠినపరుచుకున్నారు. ఏం చేసుకున్నారు? కఠినపరుచుకున్నారు. దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా గమనించండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై జన సమూహముల ఎదుట ఆ మార్గమును దూషించుచు ఉన్నందున అతడు వారిని విడిచిపెట్టి శిష్యులను ప్రత్యేకపరచుకొని. ఎవరంట? అతడు వారిని. అతడు? అందరికంటే ఆఖరులు వచ్చాడు చూడండి. అతడు అందరికంటే ఎప్పుడు వచ్చాడు? ఆఖరులు వచ్చాడు. అందరికంటే ఎప్పుడు వచ్చాడు? ఆఖరణ వచ్చాడు. ఈ ఆఖరణ వచ్చిన వాడికి ముందున్నవాడు అన్నీ మాకే తెలుసు, మేం చెప్పిందే మేం చేసిందే అని నేర్పిస్తూ ఉంటే అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తొరన్ను పాఠశాలలో వాక్యము తర్కించుచు వచ్చెను. అంటే వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో, దేవుడు ఏదైతే తీర్మానం చేశాడో, దేవుడు ఆయన యొక్క సన్నిధిలో మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని స్థాపించారో ఆ తీర్మానాన్ని నేను ఎలాగైనా నెరవేర్చాలి,
ఎన్ని కష్టాలు వచ్చినా నేను దాని మీద నిలబడాలి, నేను దాన్ని పాటించాలి అని అతడు వారిని విడిచి తురన్ను అను పాఠశాలలో వాక్యము తగ్గించుచూచును. ఆయన సపరేట్గా వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. ఇలాగున 2 ఏళ్ల వరకు జరిగాను. ఎంతకాలం అంట? మిగిలిన వాళ్ళందరూ 3 నెలలకే డ్రాప్ అయిపోతే ఈయన మాత్రం 2 ఏళ్ళు సాగించాడంట. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో ఉన్న వారు అందరూ ప్రభు వాక్యం వినిరి. యూదులు విన్నారు, గ్రీసు దేశస్థులు విన్నారు, ఆసియాలో ఉన్నటువంటి ఈ ఖండంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి జాతి మానవుడు కూడా ఆనాడు దైవజనుడైనటువంటి పౌలు యొక్క బోధనను విన్నవాడే, ఇంక్లూడింగ్ ఇండియా. భారతదేశం ఆసియా ఖండంలో లేదా? ఉంది. దేవుని స్నేహితులారా, ఎంత ప్రయాసపడితే దైవజనుడైనటువంటి పౌలు జీవితంలో దేవుడు ఆయన చేసినటువంటి మేలు ఏంటో తెలుసా? చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఏం చేయించాడంట? విశేషమైన అద్భుతాలు. ఏంటి విశేషమైన అద్భుతాలు? శిష్యులందరూ చేయని అద్భుతాలు ఒక పౌలే చేశాడు. శిష్యులందరూ చేయని బోధ ఒక పౌలే చేశాడు. శిష్యులు ఎవరి నడవని మార్గము ఒక పౌలే నడిచాడు. అందుకే దేవుడు పౌలుని ఎంతగా హెచ్చించాడనంటే, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అద్భుతం వేరు, విశేషమైన అద్భుతం వేరు. వేరేనా కాదా? ఏమన్నా? బిర్యానీ వేరు, స్పెషల్ బిర్యానీ వేరు. టీ వేరు, స్పెషల్ టీ వేరు. కాదా? అవునా కాదా? అద్భుతం వేరు, విశేషమైన అద్భుతం వేరు. మిరకల్స్ ఆర్ డిఫరెంట్, స్పెషల్ మిరకల్స్ ఆర్ మోర్ డిఫరెంట్. అవి ఇంకా ప్రత్యేకమైనవి. ఏంటి ఆ విశేషమైన అద్భుతాలు? చూద్దాం ఒకసారి. అతని శరీరమునకు తగిలిన చేతి గొడ్డయైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములో వారిని విడిచెను, దయ్యములు కూడా వారిని వదిలి పారిపోయాను. దేవుని స్నేహితులారా, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డ అంటే ఏంటో తెలుసా అండి? కర్చీఫ్స్ అనమాట. కర్చీఫ్లు ఉన్నాయి చూసారా? నాప్కిన్స్ కానీ, హ్యాండ్ కర్చీఫ్స్ కానీ ఇవి ఉన్నాయి చూసారా? ఆయన వాటిని పారవేస్తే ఆయన శరీరమునకు తగిలినటువంటి ఈ చేతి గుడ్డను ఎవడో తీసుకొని రోగి దగ్గరికి వెళితే ఈ చేతి గుడ్డలను చూసి పారిపోయాయంట రోగాలు. ఐపిటీదెమ్ డిజీజెస్. హౌ ఫన్నీ థింగ్. కర్చీఫ్లు భయపడ్డాయండి రోగాలు. ఆ రోగాన్ని చూసి ఈరోజు మనం భయపడతాం. ఎంత విచారకరం. ఇంకో మాట చెప్పమంటారా? పౌలు గారు 2000 సంవత్సరాల క్రితం కర్చీఫ్లు వాడాడు. ఇప్పుడు ఇదేదో పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నావు. పౌలు గారు 2000 సంవత్సరాల క్రితం కర్చీఫ్లు వాడాడు. రెండోది, అతని శరీరములో తగిలిన చేతి గొడ్డయైనను నడికట్టు అంటే ఏంటి? యాప్రాన్స్ అండ్ బెల్ట్స్ అనమాట. ఇంగ్లీష్ బైబిల్ క్రాస్ చెక్ చేసుకోండి మీరు. ఏముంటుంది అక్కడ? నడికట్టు అంటే నడుమును కట్టుకునేటువంటి ఒక కట్టు. పూర్వకాలము నిలువుటంగి కదా, సో నడుము దగ్గర జారిపోకుండా ఒక కట్టు. సో రాను అదే ఒక బెల్ట్ అనమాట. సో బెల్ట్లు ఎప్పటి నుంచి ఉంది ఫ్యాషన్? ఒకడు ఉన్నాడండి నాకు తెలుసు, బెల్ట్ ఎట్టకూడదు, అదేదో పెద్ద బూతులాగా. ఆడెట్టుకోకపోతే ఎట్టుకోపోయాడు. మేము పెట్టుకోకూడదా? పాస్టర్లు 2000 సంవత్సరాల క్రితం ఈ పౌలు అనేటువంటి పాస్టర్ గారు బెల్ట్ పెట్టుకొని ఒక ట్రెండ్ సెట్ చేసాడు. ఈయన ఒక ఫ్యాషన్ అనేది నేర్పించాడు సమాజానికి. చాలామంది అంటారు పాస్టర్ అంటే ఏదో తెల్ల చొక్కా నల్ల ప్యాంటు. ఎవరు చెప్పారు అలాగని? మనమే ఈ లోకంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని చూస్తే ఆ ఉద్యోగాన్ని బట్టి వారి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడంటే దానికి తగినటువంటి ఒక డ్రెస్సింగ్ ఉంటుంది. అదే హోదా పెరిగింది ఒక ఎస్ఐ ఇంకొంచెం, అలాగే సిఐ, ఎస్పీ, డిఎస్పీ, ఐజీ సంథింగ్ అలాగా. పోర్ట్ఫోలియో పెరిగే కొద్ది, అధికారం పెరిగే కొద్ది ఒక డ్రెస్సింగ్ అనేది ఒక కోడ్ అయిపోతుంది. డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. లోకంలో ఉండేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికే ఎంత స్థాయి ఉంటే గనుడైన దేవుని ఆరాధించే గనులను మేము. మరి మా స్థాయి ఏంటి? వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అవర్ గ్రేట్ గాడ్. అందుకే దైవజనుడైనటువంటి పౌలు ఘనమైన స్థితిలో జీవించేవాడు. ఆయన
ఘనమైన స్థితిలో జీవించేవాడు. దేవుని స్నేహితులారా, ఆయన శరీరానికి తగిలిన చేతిగుడ్డ కానీ, ఆయన వాడిన నడుకట్టు కానీ రోగుల యొద్దకు తీసుకుని వెళ్తే రోగాలు వారిని విడిచిపోయేవి, దయ్యములు కూడా వారిని వదిలి పారిపోయేవి. ఎంత అద్భుతమా, ఎంత అద్భుతమా! మరి ఇతర ఏ శిష్యుడు ఎందుకు చేయలేకపోయాడు? ఇతర శిష్యులు ఎవ్వరూ చేయలేని అద్భుతాలు ఒక పౌలే ఎందుకు చేశాడు? దేవుని స్నేహితులారా, కారణం ఏంటో తెలుసా? పౌలు ఆత్మ యొక్క వర్షములోనికి సంపూర్ణంగా వెళ్ళిపోయాడు. ఇతర శిష్యులు చేయలేని ఆ కార్యము పౌలు చేశాడు. అందుకనే పౌలు ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలను చూపించాడు. అలాగనే దైవజనుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పటికీ అతడు కూడా ఆత్మ యొక్క వర్షములోనికి వెళ్ళాడు. అందుకే పారమార్థికమైనటువంటి విషయాలను దేవుడు దైవజనుడైనటువంటి యోహానుకు బయలుపరిచాడు, చూపించిన వాడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను మనమందరము ఆత్మను పొందుకొని ఆత్మవశములోనికి వెళ్ళి ఆత్మ పూర్ణులుగా మారి ప్రభువు చూపించేటువంటి పారమార్థికమైనటువంటి సంగతులను చూచి వాటిని గ్రహించి జ్ఞానాన్ని పెంపొందించుకొని పరములకు చేరే గొప్ప ధన్యత దీవెన భాగ్యము ప్రభు ఇటు వాక్యం ద్వారా మీకును నాకును మనెల్లరికును దయచేయుగాక. అవును. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు. ఉదయకాల సమయం ముందు నీ సన్నిధికి తోడుకొని వచ్చి నిన్ను తలంచుకొని ప్రభువా ఇప్పటి వరకు ఈ వాక్యము నుండి కొన్ని సంగతులను నేర్చుకుని జ్ఞాపకం చేసుకుని ధ్యానించినట్టు మాకు చూపించిన కృపను బట్టి నేను వర్ణించు ఉన్నాం. మేము నేర్చుకునే మాటలు మా హృదయంలో భద్రం చేసి వాక్యములు మరింత బలపడి మా ఆత్మలకు బలం చేకూర్చుకొని ఆత్మోషములోకి వెళ్ళి పారమార్థికమైనటువంటి సంగతులను చూచి గ్రహించి నేర్చుకొని పరమనకు చేరు ధన్యత మా అందరికను ప్రసాదించి దీవించి మహిమను పొందమని జరుగునటువంటి 3 దినముల సభలను ప్రభు ఇదిగో మరింత ఘనముగా జరిగించుకొని మహిమను పొందమని మహిమనాథుడు మా ప్రాణప్రియుడైన యేసు నామమునందు ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చిన్నవాడినప్పటికీ నన్ను ప్రేమించి ఈ అవకాశం నాకు కల్పించినటువంటి సభను ఈ రీతిగా జరిగించుతున్నటువంటి బైబిల్ మిషన్ అధికార బృందమునకు, నా తోటి యాజకులకు, విశ్వాసులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందన. మరణాతలు మరణాత.